ఒక మొక్కలో పండే ముఖ్యం అనుకుంటే ఆ పండులో గింజ ఇంకా ముఖ్యం. ముఖ్యంగా మనం మాట్లాడుకోబోయేటువంటి అద్భుతమైన విషయం గుమ్మడి గింజలు. వీటి ప్రయోజనాలు, శాస్త్రీయ పరిశోధనలు, అలాగే గుమ్మడి గింజల్ని తయారు చేసుకోవాల్సిన పద్ధతి, తీసుకోవాల్సినటువంటి విధానం, కాంబినేషన్స్లో ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. గుమ్మడి గింజలు, దీని అద్భుత ప్రయోజనాలు, శాస్త్రీయ పరిశోధనలు, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు అని మీరు ఒక సామెత వినే ఉంటారు. దొంగలు మామూలుగా బంగారం, వెండి ఇలాంటివి కదా దొంగలిస్తారు. అంటే గుమ్మడికాయలు బంగారం కంటే విలువైనవి అని అర్థం. దీని ద్వారా మనకి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ గుమ్మడికాయలోని మీకు తెలుసు పంప్కిన్స్ అంటారు. గుమ్మడి గింజల్ని పంప్కిన్ సీడ్స్ అంటారు. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనాన్ని కలుగజేస్తాయి. దీంట్లో పుష్కలంగా ఉండేటువంటి పోషకాలు కానీ, యాంటాక్సిడెంట్లు కానీ, మినరల్స్ కానీ ఇవన్నీ కూడా శరీరానికి ఆహారంగానే మాత్రమే కాదు, అనేక రోగాల తాలూకు నివారణకు కూడా సహాయపడతాయి. ప్రధానంగా పురుషుల లైంగిక ఆరోగ్యం, అలాగే గుండె ఆరోగ్యం, ఇంకా చర్మ సంబంధమైనటువంటి ఆరోగ్యం, ఇంకా షుగర్ నియంత్రణ, ఇలాంటి అన్ని విషయాల్లో ఈ గుమ్మడి గింజల ఉపయోగం అంతా ఇంత కాదు. ఇది శాస్త్రీయంగా సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. ఈ గుమ్మడికాయ గింజల ప్రత్యేకత ఏమిటంటే దీంట్లో మెగ్నీషియం ఉంటుంది, అలాగే జింక్ ఉంటుంది, ఇంకా హెల్దీ ఫ్యాట్స్ అంటే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవన్నీ కూడా పోషకాంశాలను అందిస్తాయి. అలాగే వైద్యపరంగా కూడా వీటికి ప్రత్యేకమైనటువంటి ఉపయోగం ఉంది. అంటే గుండె సంబంధించిన ఆరోగ్యం, జీర్ణక్రియకి సంబంధించినటువంటి ఆరోగ్యం, ఇంకా మొత్తం శరీర ఆరోగ్యానికి ఇవి చాలా మంచివి. మరి ఈ గుమ్మడి గింజల్ని ఎలా సిద్ధం చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి? మామూలుగా సూపర్ బజార్లో కొంతమంది ఆ ప్యాకేజ్డ్ సీడ్స్ని కొంటున్నారు. కానీ మీరు కనుక తయారు చేసుకోగలిగితే హెల్దీ అని అర్థం. ఎందుకంటే వాటిలో మళ్ళీ బయట కొనే వాటిలో ప్రిజర్వేటివ్స్ ఇలాంటివన్నీ కలుపుతారు కదా. కాబట్టి మీరు ఇంట్లో స్నాక్ ఐటమ్ లాగా గుమ్మడి గింజల్ని ఎలా తయారు చేసుకోవాలి, మంచి గుమ్మడి గింజలు, ఇది తెలుసుకుందాం. ముందు ఏం చేస్తారంటే ఒక తాజా మంచి గుమ్మడికాయని తీసుకోండి. ఇక్కడ పంప్కిన్ వేరు, అలాగే యాష్ గార్డ్ వేరు. యాష్ గార్డ్ గురించి కాదు మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది, పంప్కిన్ గురించి, అంటే మంచి గుమ్మడి గురించి. ఒక తాజా గుమ్మడికాయని తీసుకోండి. గింజల్ని గుజ్జు నుంచి వేరు చేసేయండి ఓపికగా. ఇప్పుడు ఈ గింజల్ని నీళ్ళల్లో బాగా కడగండి, క్లీన్ చేయండి. ఆ తర్వాత ఈ గింజల్ని ఒక తువ్వాల మీద కానీ, లేకపోతే బ్లాటింగ్ పేపర్ మీద కానీ పరిచి పూర్తిగా ఆరనివ్వండి. ఇప్పుడు మీరు దీన్ని ఫ్రై చేసుకొని తినాలనుకున్నా, అంటే కాల్చుకొని తినాలనుకున్నా, లేదా యాజిటీస్గా రాలాగా తినాలనుకున్నా, ఈ దశ అనేది ముఖ్యం. అంటే క్లీన్ చేయటం, ఆరబెట్టడం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఒకవేళ మీరు డ్రై రోస్ట్ చేసి వీటిని తినాలనుకుంటే ఎలా చేస్తారు అంటే, మీ అందరిళ్లలో ఈ రోజుల్లో ఓవెన్ ఉంటుంది. ఈ ఓవెన్ని 150 డిగ్రీ సెంటీగ్రేడ్ లేదా 300 డిగ్రీస్ ఫారెన్ హీట్ దగ్గర ప్రీ హీట్ చేయండి. ప్రీ హీట్ అంటే ఏమీ లేకుండా ముందు దాన్ని వేడెక్కించాలి. ఇది చాలా ముఖ్యం. అప్పుడే మీరు బయట కొన్నట్లుగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఈ గుమ్మడి గింజల్ని వీటికి కొద్దిగా ఆలివ్ ఆయిల్ని స్ప్రే చేయండి. అలాగే చిటికెడు ఉప్పు కూడా వేయండి. వేసి దాన్ని బాగా కలిగి తిప్పండి. తర్వాత వీటిని ఒక బేకింగ్ షీట్ మీద సమంగా పరిచి 10 నుంచి 20 నిమిషాల పాటు దాన్ని బేక్ చేయండి. అంటే కాల్చండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అప్పుడు కలపలేదనుకోండి అది కాలిపోతాయి, అంటే మాడి మసిబొగ్గులాగా అయిపోతాయి. కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి కాలిపోకుండా. ఇవి బంగారు రంగులోకి మారాలి. అలా మారే వరకు ఉంచి అది కరకరలాడేలాగా తయారైన తర్వాత బయటికి తీసేయండి. తర్వాత చల్లారనివ్వండి. ఇప్పుడు గాలి తగలకుండా ఒక మూత ఉండేటువంటి డబ్బాలో నిల్వ చేసుకోండి. ఇది పంప్కిన్ సీడ్స్ రోస్ట్. ఈ రోస్ట్ చేసినటువంటి ఈ గింజలు మంచి ఆరోగ్యకరమైన స్నాక్ లాగా మీకు ఉపయోగపడతాయి. ఏది పడితే అది ఆయిల్ ఐటమ్స్ అవి తినాలనుకున్నప్పుడు ఈ రోస్ట్ చేసినవి తినండి, చాలా హెల్తీగా అనిపిస్తుంది. లేదు మీరు వీటిని పచ్చి అంటే యాజిటీస్గా రాలాగా తినాలనుకోవాలనుకోండి, అప్పుడు ఫస్ట్ స్టెప్ చెప్పుకున్నాం కదా, కడిగి ఆ గుజ్జంతా తీసి ఆ గింజల్ని ఒక షీట్ మీద పెట్టి ఆరబెట్టమని. ఇలాగా ఆరనిస్తే చాలు, నీడలో ఆరబెట్టండి. ఇక తర్వాత వీటిని నేరుగా తినేయచ్చు. లేదా మీరు స్మూతీలు, సలాడ్స్, ఓట్స్ ఇలాంటి వాటిలో ఈ గుమ్మడి గింజలు కలుపుకొని కూడా తినొచ్చు. రా రూపంలో తినడం వల్ల గింజల్లో ఉండేటువంటి సహజమైన పోషకాలు మొత్తం మీ శరీరానికి అందుతాయి. ఇక్కడ ఇంకొక చిన్న టిప్ ఏమిటంటే తులసి కానీ,
దాల్చిన చెక్క పొడి కానీ లేకపోతే ఇలాంటి పసుపు కానీ ఏదన్నా ఆ గింజలపైన చల్లొచ్చు. అప్పుడు అవి రుచిని పెంచుతాయి, అంతేకాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తాయి. ఇప్పుడు ఇలా మీరు ఈ సులభంగా ఈ గుమ్మడికాయ గింజల్ని వాడటానికి తయారు చేసుకోవచ్చు. మరి ఇవి కాంబినేషన్స్లో మీ ఆరోగ్యానికి ఎలా ఆహార ఔషధం కింద ఉపయోగపడతాయి ఇది తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ మధ్యకాలంలో చాలామంది యంగ్స్టర్స్లో చూస్తున్నాం ఈ లైంగిక ఆరోగ్యం దెబ్బతింటాం. మెయిన్గా పురుషుల లైంగిక ఆరోగ్యం దెబ్బతింటే భార్యాభర్తలు ఇరువురు కూడా సఫర్ అవుతారు. కాబట్టి దీన్ని పెంచుకోవాలి. దీనికి గుమ్మడి గింజలు సహాయపడతాయి. గుమ్మడి గింజల్లో జింక్ అనేది పుష్కలంగా ఉంటుంది, కాబట్టి వీర్యకణాల నాణ్యత దీంతో పెరుగుతుంది. పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంథి ఆరోగ్యానికి ఇది సహాయపడుతుంది. ఒక అధ్యయనంలో ఈ గుమ్మడి గింజల తాలూకు ఆ యూసేజ్ అనేది అంటే వినియోగం పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పును తగ్గిస్తుందని తేలింది. కాబట్టి ఆ పురుషుల లైంగిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ గింజలు అనేవి ఒక బెస్ట్ ఆహార ఔషధం కింద పనిచేస్తాయి. అయితే దీన్ని నేరుగా గుమ్మడి గింజల్లాగా తినే కంటే కాంబినేషన్లో తింటే ఇంకా మంచిది. అంటే గుమ్మడి గింజలు అలాగే తులసి ఇలా కంబైన్ చేసి తీసుకోవాలి. గుమ్మడి గింజల్ని ఒక టేబుల్ స్పూన్ తులసి రసంతో కలిపి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోండి. పురుషుల్లో వీర్య నాణ్యత పెరుగుతుంది. దీంతో తులసి రక్తాన్ని శుభ్రపరుస్తుంది, యాంగ్జైటీని తగ్గిస్తుంది, హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతుంది. ఇంకొక మేజర్ యూజ్ గుమ్మడి గింజలతో ఇది చర్మం ఆరోగ్యానికి, జుట్టు ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఎందుకు అంటే గుమ్మడి గింజల్లో విటమిన్ ఈ ఉంటుంది, అలాగే యాంటాక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ చర్మానికి తేమని అందిస్తాయి. గింజల్లో ఉండేటువంటి ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా అనేక విటమిన్లు ఇవన్నీ జుట్టు ఆరోగ్యానికి మంచిది, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంటే ఇది గుమ్మడి గింజలు అనేవి చర్మాన్ని మృదువుగా, జుట్టుని దృఢంగా తయారు చేస్తాయి. ఈ గుమ్మడి గింజల్ని ఈ చర్మపు ఆరోగ్యానికి కోసం కానీ, జుట్టు ఆరోగ్యానికి కోసం కానీ నేరుగా తీసుకోవచ్చు, లేదా కాంబినేషన్ తీసుకోవచ్చు. ఒక మంచి ఎఫెక్టివ్ కాంబినేషన్ ఏమిటంటే గుమ్మడి గింజలు అలాగే కరివేపాకు. అంటే గుమ్మడి గింజలు, కరివేపాకు పొడి ఈ రెండింటిని కలిపి ఒక సూపర్ ఫుడ్ పౌడర్ కింద మీరు తీసుకోవచ్చు. ఇది జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది, చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. ఇక అతి ముఖ్యమైన మరొక యూజ్ ఉంది. మధుమేహం, రక్తంలో చక్కెర స్థాయిలు వీటి కంట్రోల్కి ఈ గుమ్మడి గింజలు సహాయపడతాయి. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం అనేది ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది, కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి ఇది సహాయపడతాయి. అలాగే ఫైబర్ ఉంటుంది. అనేక అధ్యయనాలు ఈ గుమ్మడి గింజల్ని ఆహారంలో భాగంగా చేసుకోవటం వల్ల డయాబెటీస్ రోగులకి ప్రయోజనం కలిగిస్తుందని తేల్చాయి. అయితే గుమ్మడి గింజల్ని డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవటం కోసం తీసుకోవాలనుకుంటే యాస్టిస్గా తీసుకోవచ్చు. అయితే ఒక మంచి ఎఫెక్టివ్ కాంబినేషన్ ఉంది. ఇదే గుమ్మడి గింజలు ఇంకా జీలకర్ర పొడి ఇలా తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ గుమ్మడి గింజల్ని అర టీ స్పూన్ జీలకర్ర పొడితోటి కలిపి భోజనానికి ముందు తీసుకోండి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. ఆయుర్వేదంలో జీర్ణశక్తిని పెంచే ఈ జీలకర్ర గురించి చాలా ప్రముఖంగా చెప్తారు. ఏ సమస్య అయినా ఈ జీర్ణ వ్యవస్థ నుంచి స్టార్ట్ అవుతుంది, కాబట్టి జీలకర్ర దీన్ని తగ్గిస్తుంది. అన్నిటికీ మించి గుమ్మడి గింజల వల్ల ఒక ప్రధానమైనటువంటి ఉపయోగం ఉంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒక అమేజింగ్ విషయం. అంటే గుమ్మడి గింజల్లో యాంటాక్సిడెంట్లు ఉంటాయి, ఇంకా అనేక అంశాలు ఉంటాయి. ఉదాహరణకు ఫైటోస్టెరాల్స్ అనేవి ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ముప్పుని తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే బ్లడ్ ఫ్లో అని రక్త ప్రసరణ మెరుగుపరచడానికి కూడా సహాయపడతాయి. అధిక రక్తపోటు, గుండె వ్యాధుల నుంచి కాపాడటానికి ఈ గుమ్మడి గింజలు అనేవి మీకు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే ఈ బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడానికి నేరుగా తినటమే కాకుండా కాంబినేషన్ తీసుకుంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. అంటే గుమ్మడి గింజలు అలాగే త్రిఫలాలు లేదా కరక్కాయ ఈ కాంబినేషన్లో తీసుకోవాలి. గుమ్మడి గింజలు, కరక్కాయ పొడి కలిపి తీసుకోవటం వల్ల ఆ బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది. కరక్కాయ కన్నతల్లి అంటారు కదా ఆయుర్వేదంలో, కాబట్టి ఓవరాల్గా దీని హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే అతి ముఖ్యమైన మరొక యూజ్ ఉంది గుమ్మడి గింజల వల్ల. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఇమ్యూనిటీని. ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ కోసం శక్తివంతమైనటువంటి రోగ నిరోధక శక్తి అనేది అవసరం. గుమ్మడి గింజలు ఈ రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. దీంట్లో యాంటాక్సిడెంట్ ఉంటాయి, మినరల్స్ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఆయుర్వేదంలో ఈ గింజలని కాంబినేషన్స్లో యూజ్ చేసుకుంటే ఇమ్యూనిటీని పెంచవచ్చు. ఏమిటి కాంబినేషను అంటే గుమ్మడి గింజలు ఇంకా అల్లం. గుమ్మడి గింజల్ని అల్లం పొడితోటి అంటే శొంఠి పొడితోటి కలిపి తీసుకుంటూ ఉంటే శరీరంలో హానికరమైన బ్యాక్టీరియా నశిస్తుంది, అలాగే వైరస్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది. అల్లం మీకు తెలుసు ఎపిటైట్ని పెంచుతుందని, ఆ వాత కఫ దోషాన్ని కూడా ఇది తగ్గిస్తుందని, అంటే ఇమ్యూనిటీని పెంచడానికి ఇది సహాయపడుతుంది. ఇలాగా ఈ గుమ్మడి గింజలు ప్రధానంగా మేల్ హెల్త్కి, ప్రోస్టేట్ హెల్త్కి బాగా యూస్ఫుల్గా ఉంటాయని
సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. అలాగే అనేక కోణాలలో అనేక రీతులలో ఇది మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ఒక ఔషధం కింద వాడుకుంటే ఈ రిజల్ట్స్ అన్నీ మీకు ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అన్నిటికీ మించి ఈ వీడియో ఏమాత్రం ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపించినా లైక్ బటన్ క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం